నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఓట్ల తారుమారుకు మోదీ యత్నం, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రమాదం అంచుల్లో రాజ్యాంగం, తమిళనాడు నేతలతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ముఖ్యమంత్రికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఉపసంహరించుకున్న కేంద్రం. సిఐఎస్ఎఫ్ చరిత్రలో మొదటిసారి రంగంలోకి మహిళా కమాండో టీం. ఉక్రెయిన్ కు 3,350 క్షిపణులు అమెరికా. ఉక్రెయిన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. $850 మిలియన్ విలువైన 3,350కి పైగా ఎక్సిడెంట్స్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ క్షిపణులను ఉక్రెయిన్ కు అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ ఆయుధ ప్యాకేజీకి యూరోపియన్ దేశాలు నిధులు సమకూరుస్తున్నాయి. 6 వారాల్లో ఈ క్షిపణులు కీవ్కు చేరుకుంటాయి. ఇవి ఎప్పుడో ఉక్రెయిన్ కు చేరాల్సి ఉండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చల నేపథ్యంలో కొంత ఆలస్యమయ్యాయి. వీటిలో 240 నుంచి 450 కిలోమీటర్ల పరిధి కలిగిన EERAM క్షిపణులున్నాయి. ఓటర్ల జాబితాలను తారుమారు చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్లో జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ ద్వారా పేదల పట్ల ఓట్లు దొంగిలించారని ఆయన అనుకుంటున్నారని విమర్శించారు. చిన్నపిల్లలు సైతం ఓట్ల దొంగ, గద్దె దిగ్గు అంటున్నారని ఈసీ వారితో మాట్లాడాలని సూచించారు. ఆయన చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ఆదివారం అరారియా చేరుకుంది. ఓటర్ అధికార యాత్ర సందర్భంగా రాహుల్, తేజస్వి బుల్లెట్ పై కాసేపు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి భద్రతా వలయాన్ని ఛేదించుకుని వచ్చి రాహుల్ ఎడమ భుజంపై ముద్దు పెట్టాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని కొట్టి సెక్యూరిటీ జోన్ కు దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఇదిలా ఉండగా బీహార్ లో ప్రత్యేక విస్తృత సవరణలో భాగంగా చేపట్టినటువంటి ఓటర్ల డాక్యుమెంట్ల తనిఖీ ముమ్మరంగా సాగుతోందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇప్పటి వరకు 98.2% మంది డాక్యుమెంట్లు సమర్పించారని తెలిపింది. ధృవపత్రాలకు ఇంకా 8 రోజుల సమయం మాత్రమే ఉందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో సమైక్యవాదం, రాజ్యాంగం ప్రమాదపు టంచుల్లో ఉన్నాయని, తనను గెలిపిస్తే రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు సాయశక్తులా కృషి చేస్తానని విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ఎంపీల మద్దతు కోరేందుకు ఆయన ఆదివారం చెన్నై వచ్చారు. సాయంత్రం డీఎంకే అధ్యక్షుడు సీఎం ఎంకే స్టాలిన్ ఆ పార్టీ మిత్రపక్షాల నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తమిళనాడును దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా స్టాలిన్ ముందుకు నడిపిస్తున్నారని, విద్య, వైద్య రంగాలలో తమిళనాడు ప్రథమ స్థానంలో ఉందని ప్రశంసించారు. రాష్ట్ర హక్కుల కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. భారతదేశం రాజ్యాంగం గురించి తెలియని వారంతా ఒకే దేశం అంటూ నినాదాలు చేస్తున్నారని, ఒకే దేశం అంటే రాష్ట్రాలు కూడా ఉన్నాయనే విషయాన్ని మర్చిపోతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి కల్పించిన జెడ్ కేటగిరీ CRPF సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇకపై ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రికి భద్రత కల్పించనున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఓ వ్యక్తి సీఎం రేఖా గుప్తాపై దాడి చేసిన నేపథ్యంలో కేంద్రం సీఎం కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. ముఖ్యమంత్రికి భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ CRPF ను ఆదేశించింది. ఈ భద్రతను మరింత కాలం పొడిగించనున్న వార్తలు వెలువడ్డాయి. అయితే కేంద్రం ఢిల్లీ సీఎం జెడ్ కేటగిరీ భద్రత ఏర్పాట్లను తొలగించేందుకు నిర్ణయించింది. ఇకపై సీఎం భద్రతా వ్యవహారాలను ఢిల్లీ పోలీసులు పర్యవేక్షించనున్నారు. సీఎం రేఖా గుప్తా సివిల్ లైన్స్ లోని జన్ సున్వాయి కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగిన ఘటన తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుక్రియా రాజేష్ బాయ్ కిమ్సీ ఆటో డ్రైవర్ అని, అతడు గుజరాత్ లోని రాజ్కోటకు చెందినవాడని పోలీసులు తెలిపారు. ట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. చరిత్రలో ముడిపెన్నడూ లేని విధంగా మహిళా కమాండోలను రంగంలోకి దించనుంది. అన్ని రకాల ట్రైనింగ్ పూర్తయిన తర్వాతనే వారిని విధుల్లో ఉంచనుంది.
ఎయిర్పోర్ట్లు ఇతర సున్నిత ప్రదేశాల్లో వారిని విధుల్లో పెట్టనుంది. ప్రస్తుతం మహిళా కమాండోలకు సంబంధించి మధ్యప్రదేశ్ బార్వాహాలోని రీజనల్ ట్రైనింగ్ సెంటర్లలో శిక్షణ ఇస్తున్నారు. దాదాపు 8 వారాల పాటు వారికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. తర్వాత వారిని క్విక్ రియాక్షన్ టీమ్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్లతో హై సెక్యూరిటీ ప్రదేశాలతో పాటు ఇతర కార్యాలయాల దగ్గర విధుల్లో పెట్టనున్నారు. మొదటి బ్యాచ్ లో భాగంగా 30 మంది మహిళలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆగస్టు 11వ తారీఖున ట్రైనింగ్ మొదలైంది. అక్టోబర్ 4వ తారీఖు వరకు ట్రైనింగ్ కొనసాగుతుంది. రెండో బ్యాచ్ అక్టోబర్ 6 నుంచి మొదలవుతుంది. నవంబర్ 20 తారీఖు వరకు కొనసాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన పూల నరేష్ ప్రసన్న దంపతులకు 10 ఏళ్ల క్రితమే వివాహం కాగా వీరికి ఒక పాప సంతానం. వీరు అశ్వరావుపేటలో నివాసం ఉంటున్నారు. మృతురాలు ప్రసన్న ఇంట్లో పని చేసుకుంటూ జారిపడి గాయాలవ్వగా రాజమండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రసన్న మృతి చెందింది. తమ కూతురు మృతిపై అనుమానాలు వ్యక్తం ఉన్నాయని ప్రసన్న తల్లిదండ్రులు అశ్వరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రసన్న భర్త సహా 4గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎంపీ బుట్టా రేణుక విస్తృత పర్యటన చేపట్టారు. పట్టణంలో ఇటీవల కురిసిన వర్షాలకు చేనేతల మగ్గం గుంతల్లోకి నీరు చేరి నష్టపోయిన చేనేతల ఇళ్లను పరిశీలించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుట్టా రేణుక మాట్లాడుతూ చిన్నపాటి వర్షం కురిసినా నేతల ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు. రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది వీవర్స్ ఉన్నారు. ఈ వీవర్స్కి వర్షాకాలంలో ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. మగ్గంలోనే నీళ్ళు వచ్చేస్తాయి. ఇలా నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చాలా టెక్నికల్గా కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చి మగ్గం సరిగ్గా వేసుకోలేరు. ఆ పీరియడ్ అంతా కూడా వాళ్ళకి ఉపాధి ఉండదు. వాళ్ళకి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలు అసలు ఏంటి అని తెలుసుకుందామని ఈరోజు వార్డ్ విజిట్కి రావడం జరిగింది. ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. వైఎస్ఆర్ గవర్నమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న సీఎంగా ఉన్న లేదు. ఈ వర్షాకాలంలో పాపం వాళ్ళకి ఈ మగ్గం నేసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉండి వాళ్ళకి పూట గడవడం కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇందాక ఒక మహిళని అడిగి సరిపోదు. సో వాళ్ళకి చాలా అసలు గవర్నమెంట్ సీరియస్గా ఆలోచించి ఇలాంటి ప్రాంతాలలో ఎక్కడైతే చాలా ఇబ్బందిగా ఉందో ఆ ప్రాంతాలలో డెఫినెట్లీ స్పెషల్ ఫోకస్ పెట్టి వీళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. తప్పకుండా వీళ్ళకి ఆర్థిక సహాయం అందించాలి. మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక పంట పైన ఒకసారి టమాటో కానివ్వండి, ఒకసారి ఉల్లి కానివ్వండి, ఇంకొకసారి వేరే ఏదైనా పంట, ఈ విధంగా రైతులు ఒక సంవత్సరం ఏదో ఒక పంటకి నష్టపోతూనే ఉన్నారు. మనం ఎప్పుడైతే కనీస మద్దతు ధర మనం రైతులను నిజంగా ఆదుకునే స్థితి మటుకు రావట్లేదు. గవర్నమెంట్ తప్పకుండా గవర్నమెంట్ ఎంఎస్పి అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఏ పంట అయినా సరే, ఏ క్రాప్ అయినా సరే, పంట ధర వాళ్ళకి మార్కెట్లో రానప్పుడు వాటిని గవర్నమెంట్ కొని వాళ్ళకి ఆ మినిమం కనీస మద్దతు ధర ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే రైతు రాజు అంటాం. రైతు చూస్తే తినడానికి కూడా లేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు ఈరోజు. బట్ నిజంగా గ్రౌండ్ లెవెల్కి వచ్చి చూడండి. మీరు మీ ఎమ్మెల్యేల ద్వారానే తెలుసుకోండి నిజంగా వీళ్ళు వికలాంగులా కాదా. పోనీ అలా తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకి అందించండి. ఎందుకంటే ఇప్పుడు చాలామందిని చూశాను, వికలాంగులు ఎవరినైతే తీసేశారో మనం కళ్ళతో చూస్తేనే చెప్పొచ్చు వాళ్ళు వికలాంగులని. అలాంటి వాళ్ళకి తీసేయడంలో అర్థం లేదు. ఏ సంక్షేమాన్ని కొంచెం తగ్గించినా పర్వాలేదు, కానీ వికలాంగులకు మటుకు తప్పకుండా పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి. అధికారులు శ్రీమంతులయ్యారు. నిజమే, శ్రీమంతుడి సినిమాలో హీరో మహేష్ బాబులా మార్కాపురం సిఐ, ఎస్ఐలు సైకిల్ పై తిరుగుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఎప్పుడో ఒకసారి కాకుండా తరచూ ఇలా ప్రజల్లో ఉండి ఆకస్మిక తనిఖీలు చేస్తూ ప్రజల మన్ననను పొందితే బాగుంటుందని ప్రజలు అంటున్నారు. ప్రజల అభిమానాన్ని చూరగొని అభిమానపు సిరివి పొంది శ్రీమంతులు కావాలని ప్రజలు కోరుతున్నారు.
మార్కాపురం పట్టణంలో ఓ సామాన్యుడిలా సైకిల్ పై తిరుగుతూ కనిపిస్తున్న వ్యక్తి ఎవరో కాదు, మన మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రినాథ. ఇతర అధికారులు ఏసీలలో కూర్చొని కార్యాలయానికి వచ్చే వారిని మాత్రమే కలుసుకుంటే మన సబ్ కలెక్టర్ మాత్రం వేరుగా ఆలోచిస్తున్నారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ప్రతిరోజు ఉదయం సైకిల్ పై పట్టణం మొత్తం తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఒక సామాన్యుడి వ్యక్తిగా టిఫిన్ చేయడానికి హోటల్లోకి వెళ్లి అక్కడ పనిచేసే వారి జీవనోపాధి ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. ఎవరైనా అధికారులు వారిని ఇబ్బంది పెడుతున్నారా, వారి సమస్యలు ఏమిటి అనేవి స్వయంగా విచారిస్తున్నారు. ఏమీ తెలియని ఒక సాధారణ వ్యక్తిలా కలిసిపోతూ లోతుగా ప్రజల కష్టాలను గమనించి పరిష్కార మార్గాలు ఆలోచిస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ చోర్ గద్దీ చోర్ ఉద్యమంలో భాగంగా ఆదివారం పీలేరు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పీలేరు మండల అధ్యక్షులు దుబ్బా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి భారీరెడ్డి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని, గత ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ తో కలిసి దొంగ ఓట్లతో బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కయిందని, దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాలను రాహుల్ గాంధీ స్వయంగా బెంగళూరులో 90 నిమిషాల పాటు ప్రెస్ మీట్ లో వివరించారని అన్నారు. ఈ రోజు దేశంలో ఎక్కడ ఒక టీ కొట్టు దగ్గర కాడి నుంచి, ఒక పార్లమెంట్ దగ్గర కాడి నుంచి, ఒక షాప్ దగ్గర నుంచి, పేదవాడి నుంచి ఉన్నత వర్గాల వరకు ఒకటే చర్చ నడుస్తుంది. అది ఏంటంటే ఓట్ల దోపిడీ. ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన అంబేద్కర్ నిర్మించిన ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగించకన్నా దొంగ ఓట్లతో పాలనకు వచ్చిన ఈ మోడీ ప్రభుత్వం అసలు వాళ్ళు ఎథికల్గా వాళ్ళు గెలవలేదు, నైతికంగా వాళ్ళు గెలవలేదు. నైతికంగా గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీహార్లో తీసుకుంటే 60 లక్షల పైచిలుకు ఓట్లు, దొంగ ఓట్లు తేలింది. అదేవిధంగా మన బెంగళూరులో తీసుకుంటే 1 లక్ష పైన దొంగ ఓట్లు తెలిసింది. విత్ ఎవిడెన్స్. ఆయన ఊరికనే ఏదో నోటి మాటలతో కాదు, పేపర్ మీద ఎవిడెన్స్ చూపించినా కూడా ఈసీ పట్టించుకోవట్లేదు. బెంగళూరులో, కర్ణాటకలో ఒకే ఫ్లాట్లో ఒక వందల ఈ దొంగ ఓట్లంతా కూడా తేలినాయి. అదేవిధంగా ఒక వ్యక్తికి ఒకే ఓటు, అది మన రాజ్యాంగం చెప్తుంది. కానీ ఈ మోడీ ప్రభుత్వంలో ఒక వ్యక్తికి 4-5 చోట్ల 4-5 ఓట్లు ఉన్నాయి. ఇది ఏమని అడిగే దిక్కు లేదు. రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వచ్చారు. అదేవిధంగా ప్రజలంతా ఆయన మద్దతుగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుందాం. అదేవిధంగా మన భవిష్యత్తు తరాలకి ఈరోజు మనం చేసే ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకి పునాది కావాలి, బంగారు భవిష్యత్తు కావాలి అంటే రాహుల్ గాంధీ గారికి అందరికీ మద్దతు ఇవ్వాలి. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేసి కోరుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఓట్ల తారుమారుకు మోదీ యత్నం, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రమాదం అంచుల్లో రాజ్యాంగం, తమిళనాడు నేతలతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ముఖ్యమంత్రికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఉపసంహరించుకున్న కేంద్రం. సిఐఎస్ఎఫ్ చరిత్రలో మొదటిసారి రంగంలోకి మహిళా కమాండో టీం.
350 క్షిపణులు అమెరికా. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV News.